దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 2వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 1 నుండి 26 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 8వ వచనము, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించును. అవునండి, మరి సంతోషము మరి హేరోదు గారికి ఎప్పుడు కలిగింది అంటే, మరి యేసు ప్రభు వారిని చూడాలని చాలా దినాల నుంచి అనుకుంటున్నాడంట. యేసు ప్రభు వారిని ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు చాలా సంతోషించాడే, కానీ అది మానవ సంబంధమైన సంతోషం. ఏమిటి అంటే, మరి నువ్వు సూచక్రియలు చెయ్యి అని హేరోదు యేసు ప్రభుని అడిగితే అనేకమైన ప్రశ్నలు అడిగాడు, సూచక్రియలు అడిగాడు, కానీ యేసు ప్రభు వారు చేయలేదు. ఈ సంతోషం ఏంటంటే, సహజంగా ఒక రకంగా చూడాలి అంటే, మరి యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేస్తున్నాడంట కదా, అవి విని ఆయన చూడాలని ఆశ, చూడాలని కానీ ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. చాలా మంది ఎలాగుంటారు అంటే, వాక్యం విన్నప్పుడు లేకపోతే దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు వెంటనే సంతోషిస్తారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనము, రాతి నేల మీద పడిన ఇత్తనం ఎవరనగా వాక్యాన్ని విని వెంటనే సంతోషిస్తారంట. విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు లేనందువల్ల కొంచెము కాలము నమ్మి శోధనా కాలమున తొలగిపోదురు. కొంచెం కాలమే నమ్ముతారండి కొంతమంది. అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళు అడుగునవన్నీ జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ కొద్ది శోధన కాలము వచ్చిన వెంటనే తొలగిపోతారు. అలా తొలగిపోయే వాళ్ళు చాలా మంది అండి, శోధన కాలంలో తొలగిపోయేవారు. అయితే యేసు ప్రభువారు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసనా? మరి లూకాసు వార్త 15వ అధ్యాయము 6వ వచనములో స్పష్టంగా రాయబడింది, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో మరి ఎక్కువగా సంతోషం కలుగును. హల్లెలూయా. దేవుని సంతోష పెట్టాలి మనం. బాగా గమనించండి, దేవుడిని చూసి ఆనందించటం కాదు, కానీ మనము కాదు, మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నువ్వు సంతోషంగానే ఉంటా, అబ్బా నాకు మంచిగా ఉంది, మంచి మందిరం ఉంది, మంచిగా సేవకుడు ఉన్నాడు, వాటిని బట్టి ఆనందిస్తున్నారు, కానీ నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడా? నిన్ను బట్టి ఆయనకు సంతోషమా? ఈరోజు ఆలోచించే. 99 మంది నీతిమంతులే, వాళ్ళొకరు మంచి పేరు, దాన ధర్మాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు. దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి వాళ్ళకి ఇష్టం లేదండి. అవును, ఈరోజు దేవుని నువ్వు సంతోష పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, యేసుని చూడటానికి వచ్చినప్పుడు యేసుని చూస్తే ఆయనకి ఆనందం రాలేదు. జక్కయ్యకి నేడు నీ ఇంటి ఉండవలసింది అని చెప్పినప్పుడు, నేను ఉంటాను నీ దగ్గర అన్నప్పుడు మిక్కిలి సంతోషముగా ఆయన చేర్చుకున్నాడు. జక్కయ్యకి హేరోదుకి అదే డిఫరెన్స్ అండి. గుర్తుపెట్టుకోండి, ఈయన ప్రయాసపడి చూడటానికి ఇష్టపడ్డాడు. మరి యాక్సిడెంటల్ గా యేసు ప్రభువుని తీసుకెళ్తే ఆయన సంతోషించాడే, కానీ మరి ఒక ప్రయాసతో జక్కయ్యలాగా ఆయన నేను చూడాలి అనేసి చెప్పి ఆ విధముగా మరి జక్కయ్య సంతోషముతో చెట్టు దిగి సంతోషంగా చేర్చుకున్నాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు. నిజం, ఈరోజు నిన్ను బట్టి సంతోషించాలి. ఎంతో మంది జన సమూహాలు ఉన్నారు, ఆ జన సమూహాల కంటే జక్కయ్యని బట్టి దేవుడికి ఎంతో సంతోషం కలిగింది. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే 14వ వచనము, మీరు అతని మీద మోపిన నేరములు ఒక్కటైనను కనపడలేదు. శాస్త్రులు పరిసయ్యులు పిలాతు దగ్గర యేసు ప్రభు మీద అనేకమైన నేరాలు మోపుతున్నారు. ఒకటి కాదండి, అక్కడ 3 రకాల నేరాలు పిలాతు ముందు దగ్గర తీసుకొచ్చాడు. ఒకటి, యేసు ప్రభువారు ప్రజలు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయు ప్రేరేపిస్తున్నాడు, అంటే తిరుగుబాటుదారుడు అంటున్నారు. రెండోది, కైసరికి పన్ను ఇవ్వకూడదు అంటున్నాడు. ఆయన ఇప్పుడు అలా చెప్పలేదు, కైసరికి ఇవ్వండి, నా దేవునికి ఇవ్వండి అనేసి. ఇక మూడోది, తానే ఒక రాజు అని చెప్పుకుంటున్నాడని. లేదండి, మరి యోహాను సువార్తలో స్పష్టం చేశాడు. పిలాతు ప్రత్యేకంగా యేసు ప్రభువారిని మరి పిలిచి మాట్లాడుతున్నప్పుడు, నేను సత్యము గురించి సాక్ష్యించటానికి పుట్టినాను, నాది ఈ లోక కాదు పరలోక రాజ్యము, ఈ రాజ్యం అయితే నేను నా సేవకులు పోరాడతారని చెప్పాడు. కానీ అప్పుడు ఆయన అర్థమైంది ఏంటంటే ఆయన రాజని.
గుర్తుపెట్టుకోండి అని ఇహలోక సంబంధంగా చెప్పటం లేదు. ఈ విధంగా వీళ్ళేమో ఏదో ఒక నేరం మోపాలి అంటారు. యేసు ప్రభువాన్ని మరి నేరాలు మోపే వాళ్ళు ఉన్నారండి. యోహాను సువార్త 8:6 ఒక స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చింది దేనికో తెలిసిన, యేసు ప్రభు మీద నేరం మోపాలని. అదండి, ఆమెను ఎందుకు పట్టుకున్నారంటే ఆమె మీద కాదు సమస్య, ఆ యేసు ప్రభుని ఇరికించాలి, యేసు ప్రభు వారుని నేరము ఇరికించాలి అనేసి అక్కడ ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 8:6 ఆయన మీద నేరము మోపవలని శోధించు పరీక్షించు అడుగుతున్నారు. ఏమని? మరి ధర్మశాస్త్రం చెప్తుంది కదా, రాళ్లతో కొట్టి చంపమని. మరి నువ్వేం చేస్తావు అన్నప్పుడు యేసు ప్రభువారు వంగి నేల మీద రాస్తున్నప్పుడు వారు గట్టిగా పట్టుదలతో మరి జవాబు ఇవ్వమని అడిగినప్పుడు 7వ మీలో పాపము లేనివాడు మొట్టమొదటిసారిగా రాయి వేయవచ్చు, వేయండి అన్నాడు. అందరూ ఆ మాటకి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒక్కడే మిగిలిపోయాడు. హల్లెలూయా! ప్రభు ఒక్కడే మిగులుతాడండి. అమ్మ నేను కూడా నీకు శిక్ష వేయను అని చెప్పేసి ఇక పాపము చేయకుమని చెప్పి ఆమెను పంపించాడు. ఎవరి మీద నేరములు మోపవద్దు, జాగ్రత్త. చివరికి ఆజ్ఞ 18 వారందరూ యేసు ప్రభువుని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని కోరారు. ఈ రోజులో నువ్వేం కోరుకుంటావు? ద్వితీయోపదేశకాండ 18 ద్వితీయోపదేశకాండ 30 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ముందు ఉంచుతున్నారు, మీరు బ్రతుకున్నట్లుగా ఆశీర్వాదం పొందుకునేటట్లుగా 20 జీవమును కోరుకునడి. యేసు ప్రభు జీవాన్ని ఇచ్చేవాడు. బర్బా బందిపోటు దొంగ, దోపిడీదారుడు, అల్లరి చేసే వ్యక్తి. కానీ ఈ రోజుల్లో మరి నీకెవరు కావాలి? రక్షణ కోరుకుంటావా? లేకపోతే నీకు ఏది? నీ ముందు దేవుడు 2 ఉంచుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు, ఇదిగో నేను మీ ముందు ఉంచుతున్నాను. కానానులోకి మీరు ప్రవేశించారనే కాదు, ఆ దేవతలను గాని మీరు గాని పూజించినట్లయితే నేడు నిశ్చయముగా మీరు నశిస్తారు. అవునండి, ప్రభువు మన ముందు 2 ఉంచుతున్నాడు, ఆశీర్వాదమును శాపమును. మరి నువ్వు దేన్ని కోరుకుంటావో దేవుణ్ణి కోరుకో. గుర్తుపెట్టుకోండి, లోకాన్ని కోరుకోవద్దు. యేసు ప్రభువారు నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభువారు నీకు సహాయము చేస్తాడు. రూతు దేవుని యొక్క ప్రజలని, యెరూషలేమును కోరుకుంది. వార్పా తన సొంత గ్రామాన్ని కోరుకుంది, లోకాన్ని కోరుకుంది. జాగ్రత్త, ఐగుప్తు వద్దు. ఐగుప్తు వల్ల లోతు సొదొమ గొమొర్రా కోరుకున్నాడు. జాగ్రత్త, అబ్రహాం అయితే దేవుడి చిత్తాన్ని కోరుకున్నాడు. నువ్వు దేవుడి చిత్తాన్ని కోరుకుంటే దీవించబడతావు. లోతులాగా సొదొమ గొమొర్రా వైపు చూసి పచ్చని గెడ్డుంది, పశువులకి మేత ఉంది అనుకుంటే నశించిపోతావు, చివరికి అగ్ని పాలవుతుంది. జాగ్రత్త, జీవాన్ని కోరుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవుడా, నీకు వందనాలు అయ్యా. ఈ దినము నాయన మాకిచ్చి నీ గొప్ప వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మేము మిమ్మల్ని కోరుకునే వాళ్ళంగా దయచేయండి. ఎవరి మీద నేరం మోపకుండా అయ్యా తండ్రి దేవా, మీ పక్షాన మేము ఉండునట్లుగాను అయ్యా మేము మిమ్మల్ని సంతోష పెట్టే వాళ్ళముగా దయచేయమని, మనుషుల్ని సంతోష పెట్టక నిన్ను సంతోష పెట్టే కృప మాకు అనుగ్రహించమని. మనుషులు సంతోష పెట్టువారు దేవుని సంతోష పెట్టలేరయ్యా. నిన్ను సంతోష పెట్టే వాళ్ళముగా దయచేయమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.